ఫాల్కన్ స్కామ్ పై దర్యాప్తు కొనసాగుతోంది. హైదరాబాద్ కేంద్రంగా వెలుగులోకి వచ్చిన ఫాల్కన్ స్కామ్ పై ఈడీ కేసు నమోదు చేసింది. 1700 కోట్ల రూపాయలు వసూలు చేసి కుచ్చుటోపీ పెట్టిన సంస్థ పెట్టుబడిదారుల నుంచి వసూలు చేసిన డబ్బును విదేశాలకు మళ్లించినట్టు ఈడీ గుర్తించింది. తక్కువ మొత్తానికి ఎక్కువ లాభాలిస్తామంటూ పెట్టుబడులను ప్రముఖ కంపెనీలో పెట్టి లాభాన్ని పంచుతామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అలా వసూలు చేసిన డబ్బును 22 షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు మళ్లించినట్టు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. అయితే కేసు నమోదు కాగానే చైర్మన్ అమర్దీప్ కుమార్ దుబాయ్కి పారిపోయారు. నిందితుల కోసం సైబరాబాద్ పోలీసులు ఎల్ఓసి జారీ చేశారు. ఇక ఫాల్కన్ స్కామ్ కి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఎందుకంటే నిందితుల కోసం ఎల్ఓసి కూడా జారీ చేశారు, ఈడీ కేసు నమోదు చేసింది. ప్రవీణ్, అప్డేట్స్ ప్లీజ్. ఫాల్కన్ స్కామ్ లో ఇప్పటికే సైబరాబాద్ ఈఓడబ్ల్యూ ఎకనామికల్ అఫెన్స్ వింగ్ అధికారులు విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇందులో 1700 కోట్ల వరకు కూడా వీళ్ళు వసూలుకు పాల్పడ్డారు. ఇందులో 850 కోట్ల వరకు కూడా మోసానికి పాల్పడినట్లు గుర్తించడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనేటువంటి ఆరోపణలతోటి ఈడీ అధికారులు కూడా రంగంలోకి దిగడం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో వెలుగు చూసినటువంటి ఫాల్కన్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. పెట్టుబడిదారుల నుంచి వసూలు చేసినటువంటి డబ్బులను విదేశాలకు మళ్లించినట్లు ఇప్పటికే ఈడీ కూడా అనుమానం వ్యక్తం చేస్తుంది. తక్కువ మొత్తానికి ఎక్కువ లాభాలు ఇస్తామంటూ ప్రచారం చేసినటువంటి ఫాల్కన్ కంపెనీ దేశవ్యాప్తంగా దాదాపు 7,000 మందికి పైగా బాధితులు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించడం జరిగింది. దాదాపు 22 షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు ఈ నగదు మళ్లించినట్టు కూడా గుర్తించారు. దుబాయ్, మలేషియా, సింగపూర్ లాంటి దేశాలకు ఈ డబ్బు మళ్లించినట్లు ఇప్పటికే ఈడీ అధికారులు కొంత ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ఇప్పటికే ఈఓడబ్ల్యూ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ తర్వాత కేసుకు సంబంధించిన వివరాలను కూడా ఈడీ అడిగింది. దాని ఆధారంగానే పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉంటుంది. ఈ కేసు నమోదైనటువంటి వెంటనే అమర్దీప్ కుమార్ ఈ కంపెనీకి సంబంధించినటువంటి చైర్మన్ అతను చార్టర్డ్ ఫ్లైట్ లో దుబాయ్ కు పారిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. విదేశాలకు పారిపోయినటువంటి నిందితుల కోసం ఇప్పటికే ఎల్ఓసి జారీ చేశారు సైబరాబాద్ పోలీసులు. ఇంకా పరారీలో ఉన్నటువంటి మిగిలినటువంటి నిందితులు కూడా దేశం దాటి వెళ్లకుండా అన్ని ఎయిర్పోర్ట్లను కూడా అలర్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. 7,000 మంది బాధితులు వ్యాప్తంగా ఉన్నారు కాబట్టి ఇందులో పెద్ద మొత్తంలోనే ట్రాన్సాక్షన్ జరిగింది. ఒక్కొక్క బాధితులు కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు. ఇందులో చాలా మంది ఆర్మీ అధికారులు సైతం కూడా పోయినటువంటి వారిలో ఉన్నారు. కాబట్టి దీనిపై నీటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. విజయ చంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్.